బర్రె ఎవల శల్కలం వేసినా మంచిదే గాని నా దొడ్లనే పెండేయాలని అన్నాడట వెనకటికి ఒక ఆయనే. ఇగో వీళ్ళ పని కూడా అట్లనే ఉన్నదట. ఎవరు ఏమన్నా గాని అసలుది మాత్రం మాకే కావాలని అంటున్నారట. అలా కాదేందో అరుచుకుందాం పండ్రి. ఈసారు ఎరికే కదనుల్లా V6 ఛానల్ వెలుగు పేపరు ఓనరు చెన్నూరుకు ఎమ్మెల్యే కూడా. ఇక ఈయనే అలా పెద్ద కొడుకు వంశీ సారు. ఆయనే పెద్దపల్లికి ఎంపీ. అంటే నాయన కంటే పెద్ద కొలువులనే ఉన్నాడు. కొడుకును నాయన ఏదో అడుగుతున్నాడు చూడుండ్రి. ఇప్పుడు మనకు ఎంపీ ల్యాండ్స్ కూడా వస్తున్నాయి. మేము ఎంపీ గారికి కోరుతున్నాము, ఇతర ప్రాంతాలకు ఎక్కువ నిధులు ఇవ్వకండి, మా ప్రాంతానికి ఎక్కువ నిధులు ఇవ్వండి. ఎందుకంటే మాకు ఒక హక్కు ఉన్నది నీ మీద అడిగనీకే. చూసిండ్రు కదా ఎంపీ సార్ కు ఢిల్లీకి వెళ్ళి పైసలు వస్తాయి. ఆ పైసలకెళ్ళి చెన్నూరుకే ఎక్కువ ఇయ్యాలని కొడుకును అడుగుతున్నాడు సారు. నాయన అడిగినాక ఇయ్యకుంటుంటాడా? ఎక్కువనే ఇస్తానని చెప్పిండట. నాయనకు ఒక్కనికి ఇస్తే పక్క పొంటే ఉన్న పెద్ద ఆయన ఊకుంటాడా? ఆయన బెల్లంపల్లికి ఎమ్మెల్యే నాయే. నాయనకి ఇచ్చినని కాకపోయినా పెద్ద నాయనకు కొన్ని పైసలన్నా ఇయ్యాలి కదా. అన్ని ఇంట్లోనే పంచుకుంటారా అని కోపం చేయకుండ్రి. మొదలు మన ఇల్లు మంచిగా చేసుకున్నాక ఊరుకు నీతులు చెప్పాలంటారు కదా, వీళ్ళు కూడా అదే చేస్తున్నారు అన్నట్టు. మొదలు నాయనకిన్ని పెదనాయనకిన్ని పైసలు ఇచ్చినాక ఏమన్నా మిగిలితే బయటోళ్ళకి ఇస్తారు కావచ్చు. కానీ వీళ్ళేందో అంటున్నారు చూడుండ్రి. గ్రామ పంచాయతీ మేడమే పట్టించుకుంటలేదు. రామరెడ్డి సార్ గ్రామ పంచాయతీ మేడమే పట్టించుకుంటలేదు. ఒక్క బల్బ్ పెట్టి మనం గ్రామ పంచాయతీ మేడాన్ని. అగో సారేమో మస్తు పని చేస్తున్నా, ఇంకా పని చేసడానికి పైసలు కావాలని కొడుకును అడుగుతున్నాడు. కానీ మమ్మల్ని ఎవ్వరు పట్టించుకుంటలేరని సుద్దాల కాడ జనాలు లొల్లి వేసిండ్రు. ఇదొక్కటే కాదు, మొన్న కూడా ఈసారి ఓ ఊరికి పోతే అక్కడ సుతా పబ్లిక్ అడ్డం తిరిగిండ్రు. కానీ పబ్లిక్ కు తెలుస్తలేదుల్లా. సారు మొన్ననే వచ్చిండాయే. 4 వద్దులు టైం ఇస్తే పని చేసి చూపిస్తాడు కదా. ఎంపీ వంశీ సారుకు, ఎమ్మెల్యేలు వివేక్ వినోద్ సార్కు ఏమన్నా పైసలు తక్కువ ఉన్నాయా? పేపరు టీవీలే కాదు పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. కావాల్సుకుంటే ఆ పైసలు పట్టుకొచ్చి పబ్లిక్ కు ఖర్చు పెడతారు. ఎంపీ కోట కింద 5 కోట్లో 10 కోట్లో వస్తాయి కావచ్చు. కానీ వీళ్ళకున్న కంపెనీలు వీళ్ళ ఆమ్దాని ముంగట హవ్వెంత చెప్పుండ్రి. ఢిల్లీకి వెళ్ళి ₹1 కోటి వస్తే వీళ్ళు వాళ్ళ కంపెనీలకెళ్ళి 50 కోట్లు తెచ్చి ఖర్చు పెడతారు. ఎమ్మెల్యే వివేక్ సార్ అంటే అట్లా పైసలకు వెనకాడతాడని అనుకుంటున్నారా? అసలే వెనకకు పోడు. 5 ఏళ్లు తిరిగే వరకు చెన్నూరును హైదరాబాద్ కు మించి తయారు చేస్తాడు.